లేకపోతే ఏంటి? ఎందుకు ఆగమన్నారో ముందు అది చెప్పండి. నరేంద్ర, సమయం అవుతుంది. ఆ విషయం ఏమిటో వచ్చాక చెప్పానండి. అమ్మమ్మ, నేను చెప్పాల్సింది ఇప్పుడే చెప్పాలి. మీ అందరి సమక్షంలోనే చెప్తాను. అందరి సమక్షంలో అంటున్నాడు. కొంపదీసి విశ్వాస్ మంచివాడు కాదని ఏవైనా సాక్ష్యాలు తెచ్చాడా ఏంటి? ఇందు, నీకు విషయం చెప్పాలి. చెప్పేదేదో తొందరగా చెప్పు, నేను వెళ్ళాలి. ఇందు, నేను ఓడిపోయాను. పెళ్లి అనే ఛాలెంజ్లో నేను ఓడిపోయాను. నువ్వే గెలిచావు. ఆ రోజు అందరి ముందు నీ ప్రవర్తన కరెక్ట్ కాదని చెప్పిన నేనే ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, నీ యాటిట్యూడ్ కరెక్టే. అలా నిన్ను ఇన్సల్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ. వదిలే. ఓకే ఇందు, నువ్వన్నట్టు నాకు అహం ఎక్కువే. ఏంటి ప్లేటు పెరాయించాడు? ఏం జరుగుతుందిరా దేవుడా? పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం నా తప్పే ఇందు. అలాంటి పనులు చేసి నిన్ను బాధ పెట్టినందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్స్. అందరి ముందు చెప్పి నువ్వేంటో నిరూపించుకున్నావు. చేసిన తప్పులు ఒప్పుకుంటే పశ్చాత్తాపం అంటారు. ఇకనైనా అమ్మాయిల జీవితాలతో ఆడుకోవద్దు. పదండి నాన్న. ఆగిందు. మళ్ళీ ఏంటి? ఇందు, అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. అందుకే నేను చెప్పేది విను. ఆ విశ్వాస్ మంచివాడు కాదు అంటావు, అంతేనా? తెలుసు బావా, నువ్విలాంటి పనులు చేస్తావని తెలుసు. విశ్వాస్ని పెళ్లి చేసుకోవద్దు అంటావు, అంతేగా? నేను విశ్వాస్ని తప్ప వేరే ఎవరిని చేసుకోను. తను నా దృష్టిలో దేవుడు. నేను చీదరించినా చీ అన్నా మళ్ళీ నా దగ్గరికే వచ్చాడు. అది ప్రేమంటే. అతను నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. చూడిందు, ఆ విశ్వాస్ ముళ్ళ కంపను చూపించి పూలపాన్పు పని చెప్పే రకం. నా మాట విని ఇందు. అది నీ క్యారెక్టర్ బావా. విశ్వాస్ అలాంటి వాడు కాదు. చూడండి అభిరామ్ చంద్ర గారు, మీరు అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నారు. అది అసాధ్యం. ఇందు, ఇన్నాళ్ళు నేను చేసిన తప్పును ఒప్పుకున్నాను కదా. విశ్వాస్ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నానో ఒక్కసారి ఆలోచించు. పెళ్లి ఆపాలని మీ ఇద్దరి టార్గెట్ కాబట్టి. పెళ్లి ఆగితే ఓడిపోయానని నన్ను వెక్కిరించడానికి. అయినా నీ మాటలు నమ్మి నమ్మి ఇంత దాకా వచ్చింది. ఇక నా కోపిక లేదు. దయచేసి మా జీవితాల్లో తల దూర్చొద్దు. అది కాదిందు. ఏది కాదు? ఇప్పుడు విశ్వాస్ ఇంటికి వెళ్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏంటో, అతని ప్రవర్తన ఏంటో తెలుస్తుంది కదా. అయినా నా జీవితం ఎలా ఉంటే నీకెందుకు? పదండి నాన్న. ఇందు వాళ్ళు వచ్చే టైం అయింది. అమ్మా, ఎంతసేపు రెడీ అవుతారు? తొందరగా రండి అమ్మా. వస్తున్నాను రా. మీ ఆయన క్యారెక్టర్ ఏది? మేకప్ లేటా? నేను రెడీ. బాగానే తయారయ్యారు, కానీ మన ప్రవర్తన వాళ్ళకి తేడాగా అనిపించకూడదు. మర్యాదస్తులా ప్రవర్తించాలి. అలాగే నాన్న. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. పదండి. పదండి. రండి. కూర్చోండి.
కూర్చోండి కూర్చోండి. వస్తే పంకజం తొందరగా కాఫీ తీసుకురావే. అట్టగేనమ్మా. తను తీసుకురావాలంటే తెల్లారుతుంది, కానీ నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనా? ఏమండి, జస్ట్ 5 minutes. ఏంటండి మీ ఇంట్లో కూర్చోడానికి కుర్చీలే లేవా ఏంటి? అయ్యో, ఒక్క నిమిషం. మా విశ్వాస్ అంతేనండి, అన్ని విషయాల్లో ఇలాగే హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడింట్లో ఖాళీగా ఉంటే వంటగదికి నాకు సంబంధమే లేకుండా చేస్తాడు. వాడు ఎంత బిజీ అయినా నేను పడుకున్నప్పుడు నా కాళ్ళు పడతాడండి. ఇందును తప్ప వేరే అమ్మాయిని చేసుకోనని మొండికేశాడు. వాడి పెళ్లి అవుతుందో లేదోనని నేనెంతో భయపడ్డాను. ఎందు పెళ్లి ఒప్పుకుందనగానే ఎంతో సంతోషపడ్డాను. వాడి ఆనందానికి హద్దే లేదనుకోండి. హిందూని పెళ్లి చేసుకోవటం మా విశ్వ తన అదృష్టం అని చెప్పాడండి. ఒక రకంగా చెప్పాలంటే మా వాడిని పెళ్లి చేసుకోవటం హిందూ అదృష్టం అండి. వీళ్ళిద్దరు పెళ్ళవడం మా అదృష్టం అయ్యా. అదేంటమ్మా అలా అన్నారు? అవునండి, దాని జీవితం ఏమైపోతుందో అన్న సమయంలో తన జీవితంలోకి మీ అబ్బాయి వచ్చాడు. మా విశ్వాస్ అంతా చెప్పాడండి. అయినా ఇందు ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మటం ఏంటమ్మా? చూడమ్మా ఇందు, ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అయినా పెళ్లిదాకా వచ్చాక ఇలా చేశాడేంటి? ఏమోనండి, ఎందుకలా చేశాడో అర్థం కావడం లేదు. ఇంకా నయం, పెళ్ళయ్యాక అతని నిజ స్వరూపం బయటపడలేదు. అది ఇందు అదృష్టం అండి. పెళ్ళయ్యకు తెలిస్తే చేసేదేముంది? ఏదైతేనే మీ వాడి జీవితం, ఇటు మా అమ్మాయి జీవితం రెండూ బాగుపడబోతున్నాయి. తీసుకోండి. నువ్వు తీసుకొచ్చావండి బాబు. తాగిందు నీకోసమే స్పెషల్గా కలిపాను. అప్పుడే కాబోయే భార్యకి స్పెషలా? ఏ నీకు కూడా కావాలా స్పెషలు? మహేంద్ర, వెళ్ళి నువ్వు కూడా కలుపుకోనరా. ఈ ముసలిది ఎప్పుడూ నా పరువు తీయాలని చూస్తుంది. చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఏంటి అప్పుడే ముహూర్తాలు పెట్టుకునేదాకా వచ్చిందా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. మహేంద్ర, పంతుల్ని పిలిపిస్తే ఆ విషయం ఏమిటి ఇప్పుడే తెలిసిపోతుంది కదా. అలాగే బామ్మగారు, ఇప్పుడే చేస్తాను. మొత్తానికి నేను కోరుకున్నది నాకు దక్కబోతోంది. అది నా లక్. ఇందును వద్దనుకోవడం నీ బ్యాడ్ లక్. దాన్ని పెళ్లి చేసుకొని నరకం చూపిస్తాను. అయ్యా, వీళ్ళిద్దరి జాతకాలు బాగా కుదిరాయి, కానీ ఒక చిన్న చిక్కొచ్చి పడిందండి. ఏంటి పంతులు గారు? ఏం లేదండి, ఎల్లుండి పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం ఎల్లుండి పెళ్లి చేయడం తప్పితే ఈ సంవత్సరం వరకు ముహూర్తాలు లేవు. అదేమిటి పంతులు గారు, నిశ్చితార్థానికి ముహూర్తం చూడమంటే పెళ్లి ముహూర్తం పెట్టారేమిటి? అమ్మా, నిశ్చితార్థం కూడా ఎల్లుండే పెట్టుకుని ఎల్లుండే పెళ్లి చేసుకోవాలి. ముహూర్తం అలా ఉంటే నేనేం చేయనమ్మా. ఇంత తొందరగా మరీ ఎల్లుండే అంటే చుట్టాలను వాళ్ళని పిలవాలి కదా, చాలా పనులుంటాయి, ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. అంకుల్, పెళ్లి అందరి సమక్షంలో చేసుకోవాలని రూలా? తల్లిదండ్రుల సమక్షంలో చేసుకుంటే చాలని నా అభిప్రాయం.
ఎల్లుండి గుళ్ళు కానిచ్చేద్దాం, రిసెప్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం. ఏమంటారు? అవును బాబు గారు, ఇప్పట్లో ముహూర్తాలు లేవంటున్నారు కాబట్టి ఎల్లుండే ఖాయం చేద్దాం. మీ అందరికీ ఇష్టం అయితే నాకు ఇష్టమే. పంతులు గారు, ఎల్లుండి ఎన్ని గంటల ముహూర్తం ఉందన్నారు? అయ్యా, ఎల్లుండి ఉదయం 10:25 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే ఖాయం చేయండి. అలాగేనయ్యా. హలో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? నా పిచ్చి కాకపోతే హౌ ఆర్ యూ ఏంటి? ఆల్రెడీ టెన్షన్లో ఉండుంటావు. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? మా పెళ్ళి ఎల్లుండే. నో, జరగడానికి వీల్లేదు. ఈ పెళ్లిని జరగనివ్వను. చూస్తూ ఉండటం తప్ప నువ్వేం చేయలేవు. నీకు ఇంకో విషయం తెలుసా? పంతులతో చేతులు కలిపి ఎల్లుండే పెళ్లి జరిగేలా చేయమని చెప్పాను. చూడభి, టార్గెట్ పెట్టానంటే సక్సెస్ అయ్యేదాకా వదలను. రాయ్! అరవడం తప్ప నువ్వేమీ చేయలేవు. హిందూ వాళ్ళు నన్ను పూర్తిగా నమ్మేలా చేశాను. నన్ను అల్లుడిగా చేసుకోవడం వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. ఇక హిందూ జీవితం స్మాష్. పెళ్లి చేసుకొని నా పగ తీర్చుకుంటాను. హిందూ సూసైడ్ చేసుకునేలా చేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేస్తాను. బాయ్ బ్రో. రాయ్! రాయ్! ఏమైంది బావా? ఎల్లుండే పెళ్ళంట ఫిక్స్ చేశారంట. ఇందు పెళ్లి మన చేతులు దాటిపోయింది. రాస్కల్ అందరినీ నమ్మించాడు. ఆహాహాహాహా. ఎంత మంచి కుటుంబం, ఎంత మంచి కుటుంబం. ఇందు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళటం మన ఇందు అదృష్టం. ఆ అదృష్టాన్ని కొందరు దూరం చేయాలని చూస్తున్నారు. అవును, ఏం పని లేక ఏం చేయాలో తోచక ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏంటి బావా, విశ్వాస్ మంచివాడు కదా? తను అమ్మాయిలతో తిరిగే రకమా? ఒకరి జీవితాన్ని నాశనం చేసే రకమా? విశ్వాస్ కాదు బావా, నువ్వు మంచివాడివి కాదు. విశ్వాస్కి అసలు నేను తప్ప వేరే అమ్మాయితో పరిచయమే లేదు బావా. ఇందాకే వాళ్ళ అమ్మా నాన్న అతని గురించి చెప్పారు. ఇన్నాళ్ళు క్యారెక్టర్ అంటే అభి, అభి అంటే క్యారెక్టర్ అని నమ్మాను. కానీ క్యారెక్టర్ అంటే విశ్వాస్. కోట్లు సంపాదించిన అహం ఎరుగని వ్యక్తి. ఏమన్నా నన్ను చీట్ చేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడా? నువ్వు చీట్ చేసిన నా జీవితాన్ని అతను సరిదిద్దాలనుకుంటున్నాడు. పెళ్ళంటి చేసుకుంటే నన్నే చేసుకుంటానంటున్నాడు. ఇందు నీకు వాడి నిజస్వరూపం తెలియదు. కావాలని వాడు బుద్ధిమంతుల్లా నటిస్తున్నాడు. నటిస్తుంది నువ్వు. అవును, నీ నటన మాకు తెలుసు. అది కప్పిపుచ్చుకోవడానికి నాటకాల మీద నాటకాలు ఆడుతున్నావు. ఇలా చేయడానికి నీకు మనసెలా వస్తుందయ్యా? ఇక నిన్ను నమ్మడానికి వీల్లేదు. రెండు కుటుంబాలను కలపడానికి వచ్చావే అనుకున్నానే కానీ
కానీ ఇందు జీవితం నాశనం చేయడానికి వచ్చావని తెలీదు. అదేం చేసిందయ్యా దాన్ని ఇలా పగపడుతున్నావు? నీకేమైనా ద్రోహం చేసిందా చెప్పు. ద్రోహమే చేసిందే. ఇతగాడితో పెళ్లి కాకుండా అయిందని నింద వేసుకొని ద్రోహమే చేసింది. ఇతన్ని గుడ్డిగా ప్రేమించి ద్రోహమే చేసింది. అందుకే దీని జీవితం ఇలా తయారైంది. శుభలేఖల దాకా వచ్చిన కూతురు పెళ్లి ఆగిపోతే ఎవరు చేసుకుంటారని బాధపడ్డాము. దాని జీవితం ఏంటా అని అనుకున్నాము. దేవుడు కరుణించి దాని జీవితానికి వెలుగు చూపిస్తే ఎంతో ఆనందంగా ఉన్నాము. దీన్ని కూడా ఇప్పుడు దూరం చేయాలని చూడకు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. చూడవి, ఇందు మీద నీకు ఎలాంటి హక్కు లేదు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఏవండి అభిరామ్ గారు, అది బాగుపడ్డ మీకు ఇష్టం లేకపోతే మీ చేత్తోనే మీరే చంపేయండి. చూడు బాబు, నువ్వు అన్న దాంట్లో అబద్ధమే తప్ప నిజం కనిపించట్లేదు. బావా, దయచేసి అక్క పెళ్లి ఆగేలా చెయ్యొద్దు బావా. నీ కాళ్ళు పట్టుకుంటా బావా. నా రూమ్కి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ఏముంది? ఓ, నువ్వు సారీ చెప్తావా? అవసరం లేదు, వెళ్ళు. ఇందు, ఈ పెళ్లి జరిగితే నువ్వు సంతోషంగా ఉండవు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ మనసు మారుద్దామని. నా మనసు ఎందుకు మార్చాలనుకుంటున్నా? నీ మనసు మారితే నీ జీవితం బాగుంటుంది. నా మనసు మార్చుకోవడం వల్లే నా జీవితం బాగుపడింది. లేకపోతే నరకం అనుభవించేదాన్ని. లేదిందు, పెళ్లి చేసుకుని నరకం అనుభవించబోతున్నావు. నా మాట విను. నీ మాటే కాదు, దేవుడొచ్చి చెప్పినా నా మనసు మార్చుకోను. పెళ్లి క్యాన్సిల్ చేసుకోను, ఇది ఫిక్స్. ఇందు, అభి మీద కోపంతో ఈ పెళ్లి చేసుకుంటున్నావు. కానీ అభి ఎందుకు ఈ పెళ్లి వద్దంటున్నాడు అర్థం చేసుకో. కారణం లేదే ఏ పని చేయడు. దయచేసి నా మాట వినిందు. పెళ్లి విషయం తప్ప నువ్వేం చెప్పినా వింటాను. పోనీ నేను సారీ చెప్తున్నాను. నేను ఓడిపోయాను. రియల్లీ నువ్వే గెలిచావు. అందరి ముందు చెప్పమన్నా చెప్తాను. ఆఖరికి నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. ఈ పెళ్లి మాత్రం ఆపిందు. ఆపనుగాక ఆపను. నా పెళ్లి నా ఇష్టం. నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని ముహూర్తాలు పెట్టించారు. వాళ్ళకి లేని దురద నీకెందుకు? ఇందు, ఒకసారి ఆడదానికి చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇందు, నేను చెప్తున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇందు ప్లీజ్. పెళ్ళని ఆనందంగా ఉన్నాను. నా ఈ ఆనందాన్ని పాడు చేయొద్దు దయచేసి. ఉన్నమాట చెప్పేసి గుండె కోత కొయ్యాలా, దుఃఖాన్నిలా మోస్తూనే సంతోషాన్ని వాలా, పదే పదే పెదాలపై విషాన్నలా చిమ్మిన అనుబంధం అంటేనే బాధేలే
పంచి లాలించు ముంగిట్లో నా ప్రాణమే కోరి